సంక్షేమ అభివృద్ధి పథకాలు విశిష్ట కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో పాలన దేశానికే ఆదర్శంగా సమున్నతంగా నిలుస్తోంది. పూర్తి స్థాయి ప్రజాపక్షమై సాగుతున్న పాలనలో మహిళా రంగానికి మునుపెన్నడూ లేని విధంగా గౌరవం దక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత దేశ చరిత్రలోనే ప్రప్రథమం. అన్ని రంగాల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్ చెప్పింది చేశాడు, అందరికీ అన్నయ్యాడు. అందుకే 2024 జగనన్న వన్స్ మోర్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళామణులు. మహిళా శక్తికి పట్టం కడితే తిరిగే ఉండదని నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలు రాణిస్తే సమాజం మెరుస్తుందని తలచి అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లోనూ వారికి అగ్రతాంబూలం ఇచ్చారు, ఇస్తున్నారు. ఎవరూ చేయని విధంగా, ఎన్నడూ జరిగిన విధంగా స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తున్నారు. సవాళ్లను అధిగమిస్తూ అవరోధాలను లెక్క చేయకుండా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళలే మహారాణులయ్యారు. అన్ని రంగాల్లోనూ నిర్ణయాధికారంతో ముందడుగు వేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల కారణంగా వారిలో ఆర్థిక స్వావలంబన పెరిగింది. రాజకీయంగానూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉండే మహిళలు సైతం పదవులు సాధించి పాలనలో భాగమయ్యారు. స్త్రీ శక్తిని ఘనంగా చాటుతున్నారు. ఇంతటి మార్పునకు కారణం ఈ 5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణలే. రాష్ట్రంలో అమలవుతున్న మొత్తం 29 డీబీటీ పథకాల్లో ఏకంగా 11 పథకాలు నేరుగా అక్క చెల్లెమ్మలకే అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం దేశంలోనే మరెవరూ చేయలేని చరిత్రగా నిలిచిపోయిందనటంలో సందేహం లేదు. పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం, పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెంచగలగాలి. ఇబ్బందులు ఆ అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక 0 వడ్డీ, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్, ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ కూడా ఇవాళ అందిస్తా ఉన్నాయి. మహిళలు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ అంశంపైన ప్రత్యేక దృష్టి సారించి అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. దాంతో అక్క చెల్లెమ్మలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములవుతూ వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగన్ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దీని ద్వారా 43.61 లక్షల మంది మహిళలకు 26,067 కోట్ల రూపాయలు అందించారు. ఈ పథకం వలన 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. ఇక రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సరైన మద్దతు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల పొదుపు సంఘాల మహిళలు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. జగన్ సీఎం అయ్యాక తన మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న అప్పు బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేశారు. 2019 సంవత్సరం నుంచి 7.98 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 78.94 లక్షల మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 25,571 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించారు. గత ప్రభుత్వ హయాంలో మనుగడ కోల్పోయిన స్వయం సహాయక సంఘాలను యాక్టివ్ చేయడానికి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా పొదుపు మహిళలకు 4,969 కోట్ల రూపాయలు అందించారు. ఈ అడుగులోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. వాళ్ళ కుటుంబాలు బాగుంటే రాష్ట్రమంతా కూడా బాగుంటుంది అని చెప్పి తాపత్రయంతో అడుగులు పడిన రోజులు కూడా ఈ 56 నెలల కాలంలోనే అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో
నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడతా ఉంది. గతంలో 5 సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఒక్కటే, గతంలో దోచుకో, పంచుకో, తినుకో, దోచుకునేది పంచుకోవడం. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. వైఎస్ఆర్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే అక్క చెల్లెమ్మలకు 19,189 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా. జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా 3.6 లక్షల మంది మహిళలకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మహిళలు, పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్స్ను, దిశ పెట్రోలింగ్ వాహనాలను మరియు 26 దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభించారు. దాదాపు 1.5 మంది వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. న్యాయం జరుగుతోందంటే, ప్రొటెక్షన్ ఇస్తున్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. దిశ యాక్ట్ కానీ, దిశ పోలీస్ స్టేషన్ ప్రవేశపెట్టి ఆత్మరక్షణకై పోరాడినటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రజలలో మహిళలకి అత్యధిక శాతం, అంటే అనుకున్నది పార్లమెంట్లో 33% ఇస్తుంటే ఈ మన అసెంబ్లీ మన సెగ్మెంట్లో 50% ఇచ్చినటువంటి వ్యక్తి, మహిళకి ప్రథమ స్థానం ఇప్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అక్క చెల్లెమ్మలు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, అవతాతలు కానీ సులక్షణంగా సుభక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే దానికి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏకంగా 31 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు వారి పేర్లతోనే స్థలాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. అంతేకాదు, ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. అది ప్రపంచానికి కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే 7.5 లక్షల మంది గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల 6 లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు ఈ 2 లేఅవుట్లలో ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలు అయితే, ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షలు పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగుతున్న పాలనలో సొంతింటి కల నెరవేరిన వేళ మహిళల ఆనందం వర్ణనాతీతం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మహిళా సాధికారత అనేది కళ్ళారా చూసాము. మహిళల్ని ప్రోత్సహించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. మహిళల కోసం చేసిన దిశ చట్టం ద్వారా చాలా చాలా మంచి జరుగుతుంది మహిళలు అనే వాళ్ళకి. మహిళలకి ఆసరా ఇచ్చి చాలా ప్రోత్సహించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి 4 విడతలుగా రుణమాఫీ చేసి వాళ్ళకి అండగా నిలబడి లోన్లు ఇంకా బ్యాంకర్లతో మాట్లాడి ఎక్కువ లోన్ ఇచ్చే విధంగా వాళ్ళు మహిళలందరూ చక్కగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సొంతగా బిజినెస్ చేసుకునే విధంగా ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 అనేక పథకాలు మహిళల పేరుతోనే చేపట్టడం వలన వారికి ఆర్థిక స్వావలంబన చేకూరినట్లయింది.
దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతున్నాయి, రాష్ట్ర ప్రగతిలో భాగమవుతున్నాయి. రాష్ట్రంలో మహిళామణులకు పదవుల పట్టాభిషేకం చేయడంలో సీఎం వైఎస్ జగన్ ఈ 5 ఏళ్లలో రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారత, స్వాలంబనకు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. మహిళా నేతలను తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ తలెత్తుకొని దేశం ముందు సగర్వంగా నిలబడేలా చేశారు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకుండానే ఎవరూ అడగకపోయినా సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని రాష్ట్రంలో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు. 50% నామినేటెడ్ పదవులు మహిళలకే ఇచ్చారు. ఇవ్వటమే కాదు, వాటికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కూడా జగన్దే. మంత్రివర్గంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. 2019 మంత్రివర్గంలో 3 మహిళలకు స్థానం కల్పించగా 2022 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 4 మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. 2 పర్యాయాలు కూడా కీలకమైన హోంశాఖను దళిత మహిళలకే అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖను తానేటి వనిత, ఆరోగ్య శాఖను విడుదల రజని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఉషశ్రీ చరణ్, పర్యాటక యువజన సర్వీసుల శాఖను ఆర్కే రోజాకు అప్పగించారు. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మహిళలకు తీసుకుంటే ఒక చేయూత అయినా, ఆసరా అయినా, ప్రతి పథకం ఇల్లు 31 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది. అది మహిళల పేరుని ఇచ్చారు. అలాగే 22 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చారు. అది మహిళల పేరున కట్టించి ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. అలాగే మహిళలకి డ్వాక్రా వడ్డీ లేని రుణాన్ని ఈరోజు జగనన్న ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఇలా అన్ని రకాలుగా మహిళల్ని ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇవ్వడంలో మహిళల్ని అగ్రస్థానంలో ఈరోజు జగనన్న కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూసాం. నామినేటెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో మహిళలకు 51% వాటా దక్కింది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులు 202 ఉంటే వాటిలో 102 చైర్పర్సన్ పదవులను మహిళలకే ఇచ్చారు. 1154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు కూడా మహిళలకే కట్టబెట్టారు. 202 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 102 మహిళలకే కేటాయించారు. వార్డు పదవి నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ఎటు చూసినా మహిళామణులే రాజ్యాధికారం సాధించేలా చేశారు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ ఎన్నికలు జరగ్గా వాటిలో 7 జిల్లాల జెడ్పీ పీఠాలను మహిళలకు కేటాయించడం ద్వారా 54% అవకాశం కల్పించారు. మహిళా సాధికారత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్తో కార్పొరేటర్ల దగ్గర నుంచి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన మహిళా సాధికారతలో 50% రిజర్వేషన్స్ అనేది కలిగించి మహిళలకి ముందు స్థానాన్ని ఇచ్చి ఎంత గొప్పగానో నిలబెట్టారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్లలో 15 మంది మహిళలే. వార్డు మెంబర్లు 671 మందిలో 361 మంది మహిళలే ఉన్నారు. 75 మున్సిపాలిటీల్లో 45 మంది మహిళా చైర్పర్సన్లే. గ్రామ సర్పంచ్ పదవుల్లో 57%, ఎంపీటీసీ పదవుల్లో 54%, మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 53%, జెడ్పీటీసీలో 53% మహిళలకే పట్టాభిషేకం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమల్లోకి తెచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు 2.6 లక్షల మందిలో 53% యువతులే సేవలు అందిస్తూ ఉండటం గమనార్హం. ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలోనూ మహిళా పోలీసులను నియమించారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. మనం 33% రిజర్వేషన్ కావాలి అని పార్లమెంటులో గగ్గోలు పెడుతున్నా 33% రిజర్వేషన్ రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి 33% కాదు, ఆకాశంలో సగం, తర్వాత సమాజంలో సగమైనటువంటి మహిళాభివృద్ధి దేశాభివృద్ధి అని నమ్మిన స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ను నేను మహిళలకు ఇస్తాను అని చేసి చూపారు. ఎమ్మెల్సీ జకియా ఖానంను పెద్దల సభగా పేరొందిన శాసనమండలి వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా మహిళామణులకు అత్యున్నత గౌరవం కల్పించారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేని విధంగా ఒక ముస్లిం మహిళకు పెద్ద బాధ్యతలు అప్పగించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించారు. పాలనలో మహిళా శక్తిని సగర్వంగా చాటారు. మహిళల కోసం ఒకవైపు ఆర్థిక స్వాలంబన చేకూర్చుతూనే మరోవైపు రాజకీయంగా కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. అంతేకాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేయనన్ని పథకాలు మహిళల పేరుతోనే పెట్టి వారికి అన్ని విధాలా అండగా నిలిచారు.
జనాభాలో సగభాగం ఉండే మహిళల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కార్ 5 ఏళ్ల పాటు అడుగులు ముందుకు వేసింది. లక్షలాది మంది పేద కుటుంబాలు తమ ఆర్థిక అడ్డంకులను దాటి ముందడుగు వేసేలా అండగా నిలిచింది. విస్తృత ప్రయోజనాలతో సాధికారత దిశగా ముందుకు దూకేలా చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పేద మహిళలు ఇప్పుడు తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం అందజేసిన తోడ్పాటు ఇప్పుడు లక్షలాది మంది పేద కుటుంబాల్లో మార్పులకు కారణమవుతోంది. ఏ అమ్మఒళ్ళు కానీ, విద్యా దీవెన కానీ, ఇల్లులు పట్టాలు కానీ, చెయ్యూతలు కానీ, కాపు నేస్తం కానీ, ఏదైనా ముందస్తుల్లో కానీ మన జగనన్న పరిపాలనలోనే జరిగేది. అట్టాగే మన జగనన్న చూస్తే ఈ రోజున హోంమంత్రి స్థానంలో కూడా ఫస్ట్గా ఇచ్చింది మన లేడీ సుచిత్ర మేడానికి, రెండో తర్వాత మన వనితా గారిని. అట్టాగా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక లేడీ, ఏ లేడీకి ఇచ్చింది? మన జగనన్న ప్రభుత్వంలో మాత్రం అందరికీ లేడీస్కే ఇస్తున్నారు. అన్ని పథకాలు లేడీస్కే వస్తున్నాయి. ముందు ఇంకా జరిగేవి కూడా లేడీస్కే వస్తాయి. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సత్ఫలితాలను సాధిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందించేందుకు విజయవంతంగా అడుగులు ముందుకేస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. జగన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మోసం చేయలే, ఇస్తానని ఇవ్వకుండా తను వాటిని చేయలేదు. నలుగురితో పాటు నాకు ఇస్తున్నాడు. మేమిద్దరం ఏం పని చేయమండి, మా వారు పెద్ద ఆయన అయిపోయాడు. ఇంతగా గ్రామ స్వరాజ్యానికి, పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా సీఎం జగన్ సాగిస్తున్న పాలనకు మహిళామణులు జై కొడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవన్నీ తప్పకుండా పాటిస్తోంది ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ దాటుతోంది. అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మరింత వేగంగా అడుగులేస్తోంది. ఆ రోజులో రామదాసు గుండెని చీలిస్తే గనక రాముడు ఉన్నట్టు ఈ రోజులో ప్రతి ఒక్క పేదవాడి గుండెలో సీఎం జగనన్న గారే ఉన్నారు. పేదవాడి బతకాలంటే జగనన్నే రావాలి, మాకు జగనన్నే కావాలండి. అనేకమైన ఒక సీఎం పదవిలో ఉంటే ఇన్ని చేయొచ్చా అనేది మేము ఇప్పుడు జగనన్న చేస్తుంటే చూస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో మరి ఇలాంటి పథకాలు ఎందుకు పెట్టలేదో, మరి ఇలాంటి డబ్బు ఏమైందో కూడా మాకు తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళామణుల ఆశయాలను నెరవేరుస్తున్న సీఎంకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. ఒక సమాజం పురోగతిని, ఆ సమాజంలోనే మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తానని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవారు. ఆయన మాటలకు విలువ ఇస్తూ సాగుతున్న సీఎం జగన్ పాలనకు నారీలోకం నీరాజనాలు పలుకుతోంది. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయి. ఒకరు చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఎవరినీ ప్రాధాన్యపడాల్సిన అవసరము అంతకన్నా లేదు. వైఎస్ జగన్ పాలనలో ప్రతి లబ్ధిదారుడి అభిప్రాయం ఇదే. అన్ని అర్హతలు ఉండటంతో ఏకంగా 11 సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఒక మహిళా గాథపై మా ప్రతినిధి నాయుడు స్పెషల్ స్టోరీ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి 4 నుంచి 5 పథకాలు అందుతున్నాయి. అయితే పన్నీరు కుమారి అనే మహిళ కుటుంబానికి మాత్రం 11 పథకాలు అందుతున్నాయి. ఈ 11 పథకాలు ఎలా అందుతున్నాయి, అలాగే ఈ 11 పథకాల ద్వారా ఆమె కుటుంబం తాలూకా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను అడిగి మనం తెలుసుకుందాం. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు విజయవంతంగా అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుకొని సంతోషంతో ఉన్న కుటుంబాల స్పందనే దీనికి నిదర్శనం. విశాఖపట్నం గోపాలపురం ప్రాంతానికి చెందిన పన్నీరు కుమారి ప్రత్యేకతే వేరు. 1 కాదు 2 కాదు, ఏకంగా 11 ప్రభుత్వ సంక్షేమ పథకాలు పన్నీరు కుమారి అందుకుంటోంది. 10 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు భర్త చనిపోవటంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. అనేక ఒడిదుడుకులకు లోనైన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం, సీఎం జగన్ ముఖ్యమంత్రి కావటం పన్నీరు కుమారి కుటుంబానికి వరంలా మారింది. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హతను బట్టి ఆమెకు 1 కాదు 2 కాదు, ఏకంగా 11 అందుతున్నాయి. పన్నీరు కుమారి 2 పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అండగా నిలిచాయి. వీరిది మొదటి నుంచి ఉమ్మడి కుటుంబం. చాలని ఆదాయం, 2 పిల్లల పెంపకం, అనేక ఇబ్బందులు పడేది. నవరత్నాలు పథకంలో భాగంగా ఆమెకింటి స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరైంది. వితంతు పెన్షన్తో పాటు రైతు భరోసా డబ్బులు కూడా అందుతున్నాయి. దాంతో కష్టాలు తగ్గుముఖం పట్టాయి.
వీటితో పాటు వైఎస్ఆర్ ఆసరా, డ్వాక్రా మహిళల 0 వడ్డీ, వైఎస్ఆర్ రైతుల 0 వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ కుమారి కుటుంబానికి అందాయి. కష్టాల్లో ఉన్న తనను సీఎం జగన్ ఒక అన్నగా ఆదుకున్నారని కుమారి అంటున్నారు. జగన్ గారి పరిపాలనలో మాకు చాలా లబ్ధి పొందానండి. అమ్మఒడి, విద్యా దీవెన, పింఛని, రైతు భరోసా, ఇల్లు కట్టుకోవడానికి కూడా లోను, స్థలం కట్టుకోవడానికి వసతి దీవెన, 11 పథకాలండి. అమ్మఒడి, వసతి దీవెన రాకపోతే నా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాయండి. అవి జగన్ గారి ద్వారా పంపించడం వల్ల నా పిల్లల్ని హాయిగా చదివించుకున్నానండి. ఇప్పటి వరకు 11 పథకాల ద్వారా ఈమె కుటుంబానికి సుమారు 7 లక్షల రూపాయల నగదు ఈమె ఖాతాలో జమైంది. గడప గడపకు మన ప్రభుత్వం జరిగే సమయానికి 6.5 లక్షల వరకు నగదు తన ఖాతాలో పడిందని, తర్వాత మరో 50,000 రూపాయల నగదు తన ఖాతాలో జమైందని ఈమె తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు అందేవని స్థానిక నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామంలో పన్నీరు కుమార్ అనే ఒక ఆవిడికి 11 పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి, చేయూత, పెన్షన్, రైతు భరోసా, ఆసరా, జగనన్న కాలనీ, ఇలా ఎన్నెన్నో పథకాలు వస్తున్నాయి. వాళ్ళు బాగా పేద కుటుంబం ఆవిడ. ఈ పథకాలన్నీ తీసుకుంటూ 2 పిల్లల్ని, ఏమి లేని ఆవిడ 2 పిల్లల్ని బాగా పోషించుకుంటూ చదివించుకుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచేపు మేము అడిగిన జన్మలకి మేము మర్చిపోవని ఆవిడ మా దగ్గరికి వచ్చి మాట్లాడుతుందండి. ఇంకా ఈ గ్రామంలో చాలామంది ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండగా ఉండి అన్ని రకాల పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తనకు 45 ఏళ్లు నిండకపోవడంతో వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హతను సాధించలేకపోయానని, టైలరింగ్ వృత్తి చేస్తే వచ్చే లబ్ధి కోసం కూడా త్వరలోనే దరఖాస్తు చేసుకుంటానని కుమారి సంతోషంగా చెబుతోంది. తన కుటుంబం ఇంత ఆనందంగా ఉందంటే దానికి జగనన్న కారణమని, జగనన్నకు తాను తన పిల్లలు జీవితాంతం రుణపడుంటామని పన్నీరు కుమారి చెబుతున్నారు.